ఈ హరిశంకర్ డైరెక్షన్లో ఏదైతే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావడం కూడా జరిగింది. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ గతంలో మిరపకాయ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పొచ్చు. హరిశంకర్ ఏదైతే ఈ మిస్టర్ బచ్చన్ సంబంధించి బాలీవుడ్కు ఏదైతే రైడ్ సినిమా సంబంధించి రీమేక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి కొద్దిగా సినిమా రిలీజ్ కావడం కూడా జరిగింది. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ భారీగా హంగామా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి ఫస్ట్ నుంచి కూడా మ్యూజిక్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పొచ్చు. ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతోపాటు ఇప్పటికే సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా విషయానికి రివ్యూస్ సంబంధించి వస్తే మాత్రం ఈ సినిమా ఇందులో రవితేజ మాత్రం ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఆయన ఇందులో సిన్సియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ధనవంతుడు నల్లధనం ఎక్కడుందో ఆయన వెలికి తీసేందుకే ఆయన పోరాటం అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో మాత్రం ఇందులో కొన్ని జోక్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, దీనికి సంబంధించి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ కూడా మంచి విజువల్స్ కూడా తీయడం కూడా జరిగింది. ఏదేమైనా రీమేక్ చేయడంలో హరిశంకర్ చాలా దిట్టని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ మిస్టర్ బచ్చన్ సంబంధించి ఇప్పటికే రవితేజ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేయడం కూడా జరుగుతుంది. ఇందులో మేల్ విలన్గా ఉన్న జగతి బాబు హైలైట్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎవరెవరు నల్లధనం దాచిన దానిపైన ఎంక్వైరీ చేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే జగతి బాబు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మాత్రం ప్రేక్షకులకు ఒక ఉర్రూతలూగించే ఒక సీన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అంటే ఏదైతే జగతి బాబుని ఆయనకు సంబంధించి నల్లధనం బయట తీయాలంటే అంత ఈజీ ఏం కాదు. చాలామంది ఆఫీసర్లు ఆయన మీద రైలు జరిపినా కూడా ఎవరు దొరికించుకోలేకపోయారు. కానీ రవితేజ మాత్రం దొరికించుకుంటాడు. దాదాపు 7 సంవత్సరాలు ఆయన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నా 49 సార్లు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది అధికారులతోటి. అలాంటి ఆఫీసర్ కూడా జగతి బాబు సంబంధించి సీక్రెట్గా వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, దీనికి సంబంధించి నల్లధనం ఎక్కడుందో ఎలుక తీయడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి అన్ని రివ్యూస్ కావచ్చు, దీనికి సంబంధించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాను కూడా చెప్పడం వీలుంది. కానీ ఇప్పటికే ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే రివ్యూస్ విషయంగా చెప్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్గా ఏదైనా హరిశంకర్ ఏ సినిమా రీమేక్ చేసినా కూడా ఒక మెలికల్ అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తిగా డైరెక్టర్ని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ రహీతో గోపి, హైదరాబాద్.